తిరుపతి జిల్లా రేణిగుంట గుజరాత్ రాష్ట్రం రాజధాని అహ్మదాబాద్ మాల్టా టౌన్ రైల్వే స్టేషన్ జంక్షన్ నుండి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వరకు అమృత భారత్ రైలును భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాల్టా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ రోజు మధ్యాహ్నం రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న అమృత భారత్ రైలు ప్రయాణికులకు సిబ్బందికి రైల్వే అధికారులు లాంఛనంగా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళ్లింది. అమృత భారత్ రైలు 62 గంటల సమయాన్ని 48 గంటల సమయంలో చేరుస్తుంది. 24 గంటల సమయాన్ని ఆదా చేస్తుంది. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. మిత్రులారా, ఈరోజు చాలా సంతోష దినం. యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశానికి 1947లో స్వతంత్రం వస్తే దాదాపు 75 సంవత్సరాలు ఈరోజు మనం కంప్లీట్ చేసుకున్నాం. అయినప్పటికీ కూడా భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా లేదు. ఈ పరిస్థితిని తిరగరాస్తూ కారణ జన్ముడు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నమో భారత్, అదేవిధంగా ఈరోజు అమృత భారత్. నమో భారత్ ఏమో కంప్లీట్ గా ఏసీ ట్రైను, లగ్జూరియస్ ట్రైను, అంటే ప్రపంచ దేశాల్లో అన్నిటికీ ధీటుగా ఆ రోజు అంటే ఏ దేశంతో పోల్చిన టెక్నాలజీలో తక్కువ లాంటిది వందే భారత్. అదేవిధంగా ఈరోజు అమృత భారత్ పేదవాళ్ళకు కూడా, సామాన్య ప్రజలకు కూడా నాన్ ఏసీ ట్రైన్ ఈరోజు బీహార్ నుంచి బెంగాల్ దాకా ఈరోజు సేవలు అందిస్తుంది. ఇదే కాదు, నమో భారత్ కూడా రాబోతుంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ ధీటుగా ఈరోజు భారతదేశానికి అంటే 2047లో 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ 75 సంవత్సరాలు కంప్లీట్ అయినా భారతదేశం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అమృత కాలంలో ఉంది. 75 ఇయర్స్ కంప్లీట్ అయినాము. అనదర్ 25 ఇయర్స్, దట్ మీన్స్ 2047 నాటికి భారతదేశానికి పూర్తిగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేది మోడీ గారి యొక్క సంకల్పం. ట్రైన్ ని చాలా స్వాగతిస్తాం, సంతోషపడుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలే కాదు, భారతదేశాన్ని ఇంకా ఎన్నో రంగంలో అంటే వెల్ఫేర్ కార్యక్రమాలు మొత్తం దాదాపు ఈరోజు 23,000 వ్యాన్స్ మోదీ గ్యారంటీ పేరుతో, మోదీ గారి నేనే గ్యారంటీ, ప్రజలందరూ కూడా బాగుపడి డెవలప్డ్ కంట్రీగా చేసే బాధ్యత నాది. మీరు ఈ కార్యక్రమాలన్నీ పాల్పంచుకొని వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు భారతదేశం అంతా కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నటువంటి మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజు జరిగిన కార్యక్రమం చాలా దివ్యంగా, వండర్ఫుల్ గా ఆర్గనైజ్ చేశారు. రైల్వే డిపార్ట్మెంట్ అధికారులని, అదేవిధంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీగా. జై భారత్, జై హింద్. ఏమండి